నేత కార్మికులకు చేతి నిండా పని కల్పించే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెల్లడించారు. నేతన్నలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి టెక్స్టైల్ పార్కులోని పరిశ్రమల యజమానులు కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. టెక్స్టైల్ పార్కులోని ఓ పరిశ్రమలో క్లాత్ ఉత్పత్తి విధానాన్ని పరిశీలించిన ఆది శ్రీనివాస్ కార్మికుల సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రణాళిక రూపొందిస్తామన్నారు. విద్యుత్ బిల్లులో రాయితీ, కామన్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు తదితర అంశాలను పరిశ్రమ యజమానులు విప్ దృష్టికి తీసుకువెళ్లారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు కార్మికులు, యజమానులు, ఆసాములతో మరోమారు సమావేశం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. కార్మికులందరూ కూడా పని కల్పించే బాధ్యత తప్పనిసరిగా తీసుకుంటాం అన్నమాట. సరే, గతంలో ఉన్నటువంటి సమస్యలు 1-2 ఉంటే ఆ సమస్యలు కూడా పరిష్కరించుకోవాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కూడా చెప్పడం జరిగింది. ఆ అంశంలో ప్రభుత్వం పక్షాన ఏదైనా అవసరం అంటూ కూడా మేము వారికి అండగా ఉంటామని కూడా ఈ యాజమానులకు చెప్పినాం, ఆసాములకు చెప్పినాం. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయినటువంటివి కూడా ఇవ్వడానికి కోసం దఫల వారీగా కూడా బకాయిలు కూడా చెల్లిస్తా ఉంది ప్రభుత్వం. రాబో రోజుల్లో మిగతా బకాయిలు ఉంటే కూడా వాటిని కూడా చెల్లించడంలో ప్రభుత్వం ముందుంటుందన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ పారిశ్రామికవేత్తలందరూ కూడా తమ తమ పవర్ లూమ్స్ను ప్రారంభించి మార్కెట్లో ముందుకు పోయే విధంగా ఉపాధి ద్వారా కూలీలకు పని కల్పించే బాధ్యతను తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.